హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇంక మేమైతే అక్కడ కొత్తపల్లిలో వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్‌మెంట్ గట్టా అన్నీ అయిపోయాక భోజనాలు, తర్వాత ఇంకా అయితే మేము అరకు బయలుదేరిపోయామండి. మ్యూజియం దగ్గరికైతే వచ్చామనమాట. మేము ముందుసారి వచ్చినప్పుడు మాకు క్లోజింగ్ టైం అయితే తెలీదు. అందుకని చెప్పి కాఫీ ఫ్యాక్టరీ ఉంటే అక్కడికైతే వెళ్ళాము. ఇంక ఇక్కడికి వచ్చేసరికి అప్పటికే టైం అయిపోయిందన్నారు. ఇంక ఈసారి మిస్ కాకూడదని ముందైతే ఇక్కడికే వచ్చామండి. ఇంకా లోపలికి వెళ్ళడానికి ఎంతమంది జనం ఉన్నారో చూసారు కదా. ఇంకా లోపలికైతే వచ్చేసాక ఇక్కడ చెక్క ముక్కలతో చేసిన బొమ్మలు, కప్పులు ఇంకా చాలా ఉంటాయండి. కీ చైన్స్ గట్టాని. ఇది నేను వీడియోస్లో చూసానన్నమాట. నాకు ఇక్కడ కనిపించింది. ఒకసారి ఇది మీరు ట్రై చేయండి అనేసి అన్నారు. నాకు రాదు, మీరే ఒకసారి తిప్పండి అనేసి అంటే ఆయన తిప్పారనమాట. చూసారు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క షేప్ అయితే వస్తుంది. పర్ఫెక్ట్గా ఫ్లవర్ అయితే వచ్చింది. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా ఇక్కడే చాలా కొట్లు ఉన్నాయండి, కానీ లోపల కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. డబల్ రేట్లలో అయితే వీళ్ళు అమ్ముతారనమాట. మేము ఒక 2-3 అయితే తీసుకున్నాము. బయట తీసుకుందాం అనుకున్నాము, కానీ పిల్లలు పేచీ పెట్టడంతో లోపలైతే ఆడుకునేవి తీసుకున్నాము. చూసారు కదా, కీ చైన్స్, హ్యాండ్ బ్యాగ్లు చాలా ఉన్నాయండి. చూడడానికైతే చాలా బాగున్నాయి, కానీ కొనలేమన్నమాట. అంతంత రేట్లు చెప్తున్నారనమాట. మనకి బయట దొరికేవి ఒక 50 రూపాయలు అయితే వీళ్ళు 150 రూపాయలు చెప్తున్నారు. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడ నుంచి బొమ్మలు అయితే ఉంటాయండి. అచ్చం మనుషుల్లాగే ఉంటాయి. ఇంకైతే మేము లోపలికైతే వెళ్తున్నాము. ఇలాంటివి చాలా ఉంటాయండి. మీరు తప్పకుండా చూడండి. నేనైతే పెడతాను. నాకు ఒకే వీడియోలో పెట్టడానికి అయితే అవ్వలేదు. ఇంకో వీడియో వస్తుంది బొమ్మలకి సంబంధించింది. పాతకాలపు ఫోటోలు, అలాగే వాళ్ళు వేసుకునే నగలు, ఇలాంటివి అయితే ఉన్నాయి. చూసారు కదండి, ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినాయి. నిజంగా మనిషి ఉన్నట్టే ఉన్నాయండి. బొమ్మలు అయితే లేవు. పుట్టగొక్కులు తవ్వినట్టు ఇలాగైతే ఇక్కడ పుట్టగొక్కులు కోస్తున్నారనమాట. ఇక్కడేమో బియ్యం చెరుగుతున్నారు. చాలా బాగున్నాయండి అసలు. బొమ్మలు అయితే నిజంగా మనుషుల్లాగే ఉన్నాయి. మనుషులంటే నమ్ముతారు, బొమ్మల్లాగా అయితే అస్సలు లేవు. గ్లాస్ ఉంటుందండి బొమ్మలకి మనకి మధ్యన. ఇంక ఇక్కడైతే సంత అన్నమాట. కూరగాయలు, పప్పులు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. కొన్ని డ్రాయింగ్ వేశారు, కొన్ని రియల్గా ప్లాస్టిక్ ఉంటాయి కదా, అలాంటివి పెట్టారండి. ఇక్కడ వ్యవసాయం చేస్తున్నట్లు చాలా బాగుందండి. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాము. చూసారు కదా, కావడి అంటారు కదా, అలాగే నవారు మంచం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా బయట అయితే ఉయ్యాళ్ళు, పిల్లలకి జారీ బళ్ళు కట్ట ఉన్నాయి. మా పాప అయితే